క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంకిలి పైడిరాజు మరియు సంధ్యారాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు సంకిలి మరియు పద్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం లూర్దు నగర్ విచారణ. ఈరోజు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లూర్దు రెడ్డి మరియు ప్రకాశమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు లూర్దు రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నాగలంక విచారణ మరియపురం గ్రామం. చెరుకూరి జయరావు సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, జ్యోత్స్న కిరణ్కు సంతానం కలగాలని, జాబ్లో ప్రమోషన్ రావాలని, ఇందిరా కోర్టు కేసు విజయవంతంగా జరగాలని, వెంకట రవీంద్ర ప్రసాద్కి దేవుని చిత్తంలో వివాహం జరగాలని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఎర్రా ఫ్రాన్సిస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎర్రా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినవయ్య ఆత్మదేవా, అరుదించినవయ్య ఆత్మదేవా, నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు విరియగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు విరియగా, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజ
పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి బాలయేసు భక్తులారా, విశ్వాసులారా, మనిషి ప్రయాణం ఏ వైపు వెళ్ళాలన్నా ఒక నమ్మకం, ఒక మనిషిని నమ్మాలి. ఆ నమ్మకం అనేటటువంటిది లేకపోతే మనం ఏ అంతస్తులో జీవిస్తూ ఉన్నా వ్యర్థముగా ఉంటుంది. అందుకనే బాధ అనేటటువంటిది ఒక కథకు అంతము కాదు. ద సఫరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్తూ ఉంటాం. ద సఫరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మన జీవితంలో ఉన్నటువంటి బాధలు మన జీవితం అంతానికి సూచన కాదు. మన జీవిత చరిత్ర అయిపోయిందని అర్థం కాదు. అందుకనే ఈ అబ్రహాము దేవుని మీద ఆధారపడి ప్రసంగంలో మంచిగా ధ్యానం చేద్దాం. ఎక్కడికో ప్రయాణం అయిపోయి వెళ్ళాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఎందుకు వెళుతున్నాడో తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, ఈయన ప్రయాణం చేశాడు. మొట్టమొదటి అడుగు వేసి ముందుకు వెళ్ళాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి దైవ కుమారుడుగా మానవుడై జన్మించి, ఎందుకు ప్రభువా ఈ సిలువ నాకు, ఓ దేవా ఓ దేవా నన్నేలా విడనాడితివి అని కృంగిపోయినటువంటి క్షణాలు క్రీస్తు జీవితంలో కూడా ఉన్నాయి. కానీ ఆ పరిశుద్ధ నిశ్శబ్దత తన తండ్రి దగ్గర నుంచి మూడవ దినాన్న ఉత్థానాన్ని చూయించాయి. అందుకనే బాధ అనేది మనిషిలో అంతం అనేటటువంటిది చరిత్ర కాదు, అది ఒక మానసిక శారీరక పరిపక్వతకు చిహ్నం. మరి మన జీవితంలో ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాం? బాధలు ఉన్నాయా? మన జీవితంలో ఆ విశ్వాసం అనేటటువంటిది లోపించిందా? మన జీవితంలో దేవుని మీద నమ్మిక అనేటటువంటిది ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని క్షమాభిక్షను కోరుకుందాం. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా.
చూడాలని నీ దరికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమైన కుమారుడు వాక్కును మేము సావధానముగా ఆలకింపవలనని నీవు మమ్మ ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయము. అప్పుడు నీ అనుగ్రహముల వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయస్సు 75 ఏళ్ళు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం.
మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. దేవుడు మనలను రక్షించి పవిత్రులుగా ఉండుటకు పిలిచెను. రెండవ పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యము వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహంను మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదిహేడవ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే ఎలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనపడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో,
మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గురించి ఎవ్వరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ రెండవ తపస్సు కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్న మనందరం కూడా ఈరోజు మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? ఒక వ్యక్తి మంచి ఉద్యోగం వచ్చి వివాహమై పిల్లలు పుట్టి ఒక గృహాన్ని నిర్మించుకుని 60 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం చేస్తూ తర్వాత మనకి ఇప్పుడు ఎంత రిటైర్ ఏజ్ ఎంతో వింటారు? 60 62 61. ఓకే, 61 తర్వాత పెన్షన్ వస్తే పిల్లలకి కొంచెం పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని కూడా సెటిల్ చేసి అప్పుడు ఏ పుణ్యక్షేత్రాలకు చక్కగా నా వంతు నేను చేశానని అనుకునే సమయం కదా. ఇంకా గట్టిగా ఉంటే 70, ఇంకా గట్టిగా ఉంటే 80, ఇంకా 100 సెంచరీ కొట్టాలంటే అలా మంచిగా ఉంటే బలంగా ఉంటే వ్యక్తులు ఆ విధంగా వెళుతూ ఉన్నారు. ఇది మనకి మన భారతదేశంలో కానీ అన్ని చోట్ల ఎక్కువగా కనపడేటటువంటిది. ఒక వ్యక్తికి 75వ సంవత్సరంలో దేవుడు పిలిచి, బాబు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి, ఇవన్నీ వదిలిపెట్టాయి, నీకున్నటువంటి ఆస్తి, స్థిర నివాసాలు, బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళే ప్రాంతానికి వెళ్ళు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక్క అడుగుతో దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా, ఒకే ఒక వ్యక్తిని. ఎవరిని? అబ్రహాముని. అతనికి వయసు ఎంత? 75. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. 75వ సంవత్సరంలో మరలా అదొక పిల్లలు లేనటువంటి విధానం. ఆ దేవుడు వచ్చి అబ్రాహాం తర్వాత అబ్రహాం, నేను చూపించేటటువంటి ప్రాంతానికి నీవు వెళ్ళాలి, పైకి లే, నడు, వెళ్ళు. ఈ నడక అనేటటువంటిది దేవుని మీద నమ్మికను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబము ఎవరైనా సరే ఆయన చెప్పే మాట ఏంటో అర్థం కాలేదు అబ్రహాముకి. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేకమైనటువంటి బాధలు అనుభవించిన మరలా అదొక ప్రయాణం, ఒక నమ్మిక, విశ్వాసంతో కూడినటువంటి నమ్మిక. నమ్మకం అనేటటువంటిది లేకపోతే చాలా దారుణంగా ఉండేటటువంటిదేమో అబ్రహాము జీవితము కూడా. అందుకనే అబ్రహాము ప్రయాణము మన విశ్వాసులందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం కావాలి ఈరోజు. 75వ సంవత్సరంలో, మరి అప్పుడంటే చాలా సంవత్సరాలు జీవించేవాళ్ళు, అయినా సరే వయస్సు మళ్ళుతుంది. అబ్రహాముకు వయస్సు మళ్ళింది. తర్వాత హాగరు ద్వారా ఇస్మాయేలు కాదు, నీవు కట్టుకున్న భార్యకుగా నేను సంతానం ఇస్తా. ఇవన్నీ వాగ్దానాలన్నీ కూడా చూశాడు. మరలా ఒక పరీక్ష ఏమిటది? అబ్రహాము, నేను ఇచ్చాను కదా నీకు సంతానాన్ని, ఇస్సాకును నాకు బలిగా అర్పించు. అయ్యో, అప్పటికే వయసు మళ్ళినది. మరలా ఈయన ఏదో వరం ఇచ్చాడు, ఎక్కడికో వెళ్ళమంటున్నాడు, వెళుతూ ఉన్నాను, మళ్ళీ ఇది ఒక పరీక్ష. సరే, సిద్ధపడ్డాడు. ఇస్సాకును తీసుకుని వెళుతూ ఉన్నాడు. పీఠాన్ని కట్టాడు, ఒక చిన్న పీఠాన్ని, బలిపీఠాన్ని కట్టాడు. ఇస్సాకు కూడా కట్టెలు తీసుకొస్తున్నాడు, రాళ్ళు తీసుకొస్తున్నాడు. అడుగుతూ ఉన్నాడు, తండ్రి బలిపీఠము ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి ఇచ్చేటటువంటి పశువు ఎక్కడా?
అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు సమకూరుస్తాడు. తన మనసులో తెలుసు బలి ఇచ్చేది తన కుమారుడినే అని. అక్కడ కూడా ఒక పరీక్ష అబ్రహాంకు అక్కడ కూడా పరీక్ష. ఇవన్నీ కూడా దాటుకుని చూడండి ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆకాశమందలి నక్షత్రపు వలె, సముద్రమందలి ఇసుకరేణుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తా అన్నాడు. ఉన్నగాని ఒక కొడుకుని బలి ఇవ్వమంటున్నాడు. అర్థం కాల. ఒక పరీక్ష ఒక మనిషిని అనేక విధాలుగా తొట్టిల్లింప చేస్తూ ఉంది, ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవటానికి చేస్తూ ఉంది. ఇది క్రైస్తవులుగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? ఈరోజు చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు మనం 2వ పట్టణంలో కూడా చూసినట్లయితే పౌలు సహచరుడైనటువంటి తిమోతు గారు ఆ సంఘములో ఎదుర్కొనేటటువంటి శపథాలను ఏ విధంగా స్వార్థ కోసం నిలబడాలి అని ప్రోత్సాహంగా ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు పౌలు గారు. నిలబడు తిమోతి, అధైర్యపడకు, కష్టాలు వస్తాయి అధైర్యపడకు, బెదరవద్దు, ధైర్యంగా ఉండు, దేవుని అనుగ్రహంలో జీవించు, స్వార్థను వ్యాపింపచేయి. సువిశేషంలో మనం చూస్తే దివ్య రూపధారణ, తాబోరు కొండకు తీసుకువెళుతున్నాడు. పేతురు గారిని, యోహాను గారిని, ఇంకా యాకోబు, ముగ్గురిని తీసుకువెళ్తూ ఉన్నారు. ముగ్గురు కూడా కొన్ని సాక్ష్యం ఇవ్వాలి శిష్యులకు. ఎందుకంటే యేసుక్రీస్తు చాలాసార్లు నేను సిలువ యాత్ర కొనసాగించాలి, నా తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక నేను కొనసాగించాలి, యెరూషలేము వెళ్ళాలి, అక్కడ నేను మరణిస్తా, కానీ 3వ దినాన్ని తిరిగి లేస్తా. ఈ శిష్యులకు అర్థం కాల. ఈయన చనిపోతే మేము నమ్ముకున్నటువంటి ఈయనే చెల్లా చెదిరైపోతే మాకు దిక్కేంటి అన్నట్టుగా ఆలోచించారు శిష్యులందరూ కూడా. కేవలం క్రీస్తు ప్రభుని మానవునిగానే చూశారు. ఎందుకంటే ఆయన అద్భుతాలు, పొగడ్తలు, ప్రజలు ఈయనతో ప్రయాణం చేస్తే మాకు కూడా ఏదో ఒక పదవి, ఏదో ప్రజలకు అభిమానాలు, మా జీవితానికి లోటు ఉండదు అని అనుకున్నారు. లేకపోతే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు పరిగెడుతూ ఉంటారు? అద్భుతాలు చూశారు, చనిపోయినటువంటి వారిని లేపటం చూశారు, కానీ బాధలు వచ్చినప్పుడు మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. మన స్నేహితులు కూడా బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? అమ్మ ఫోన్ చేశాడు, నాకు తెలిసి ఇటు డబ్బులు అడుగుతాడు, హలో హలో హలో, సిగ్నల్ లేదు, కట్ చేస్తాం, లేకపోతే బ్లాక్లో పెడతాం. ఆపదలో ఉన్నప్పుడు కొన్ని విధాలుగా మనం ప్రవర్తిస్తూనే ఉంటాం మన తోటి సహోదరుల పట్ల. శిష్యులందరూ కూడా చెల్లా చెదురైపోయేటటువంటి సమయం ఉంది. అందుకనే మీరు చూసేటటువంటి మానవుని శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ విధంగా కాదు, రండి మీకు ఒక గొప్ప పరిచయాన్ని మీకు ఇస్తాను అని చెప్పి తాబోరు కొండ మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ దివ్య రూపధారణ అంటే తన నిజమైనటువంటి తేజస్సును చూపించగలిగాడు. ఇంకా దాన్ని తట్టుకోలేనటువంటి విధంగా, కాంతివంతమైనటువంటి విధంగా క్రీస్తు ప్రభు శరీరము, క్రీస్తు ప్రభు వస్త్రాలు అనేక విధాలుగా కనపడేసరికి అప్పుడు అర్థమవుతుంది, మోషే ఏలియా. మోషే సినాయి పర్వతం మీద చేసినటువంటి దేవునితో మాట్లాడాడు. ఏలియా హోరేబు కొండ దగ్గర. ఈ ఇద్దరు కూడా పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రానికి గొప్ప నిదర్శనం. ఆ ధర్మశాస్త్రాన్ని నేను పరిపూర్ణం చేయటానికి వచ్చాను కానీ దాన్ని తొలగించడానికి రాలేదన్నాడు. అలాగే ఏలియా
మనం చూస్తున్న మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మరి అక్కడ బాలు కపట ప్రవక్తలందరినీ 450 మందిని శపథము చేసి ఓడించినటువంటి వాడు ఏలియా. ప్రవక్తల ప్రబోధమునకు సూచనగా, ప్రవక్తలలో మొదటివాడుగా. కనుక ఈ తాబోరు కొండ మీద ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుకి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. తాను పొందబోయేటటువంటి మరణం, మేము ప్రవచనాలు చేశాము ఈ సన్నివేశం కోసమే. ప్రజలను తయారు చేసింది నీవు చేపట్టబోయేటటువంటి ఘనకార్యము కోసమే. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకనే దేవుని తేజస్సు, ఆయన మనుష్యుడిగా జన్మించిన ఒక పాపములో తప్ప అన్నీ కూడా మన బాధలను అనుభవించాడు యేసుక్రీస్తు. అన్నీ మన బాధల్లో మనము కూడా ఏ విధంగా ఆకలి కొనినప్పుడు ఆకలి, దప్పిక కొనినప్పుడు దాహము, ఒక్క ఆశ పాపములో తప్ప తన తండ్రికి విధేయుడై జీవించాడు. తన తండ్రికి విధేయుడై జీవించి మరి ఈ లోక కళ్యాణార్థమై తనను తాను బలిని అర్పించుకున్నాడు. ఒకసారి దావీదు ఫిలిష్తీయుల మీద ఓడించాడు, ఇజ్రాయేలుకు సహాయం చేశాడు. దావీదుకు పేరు వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ? సౌలుని దావీదుని ఎక్కడ కనపడినా చంపేయండి అన్నాడు. అరే, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడిన వాడు, పెద్ద పెద్ద వీరుల మీద ఓడించి ఇజ్రాయేల్ను రక్షించిన వాడు, ఇప్పుడు ఆయనే పరిగెట్టవలసి వస్తుంది. ఎక్కడికి పరిగెట్టాడు? ఎక్కడికో పరిగెట్టాడు సౌలు నుంచి, ఆత్మరక్షణ కోసం, రక్షించుకోవటానికి. అక్కడ అదుల్లాము అనేటటువంటి గృహం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో దాదాపుగా ఆ ప్రాంతాన్ని మనం చూస్తే ఒక 10,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటుంది. దావీదు ఒక గుహలో, అదుల్లాం అనే గుహలోకి వెళ్ళిపోయాడు అంతే. అక్కడ చీకటి, భోజనం లేదు, ఏమీ లేదు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అదుల్లాం అనేటి చీకటి గృహ దావీదుకు ఒక విశ్వవిద్యాలయము అయినది, ఒక గ్రంథాలయము అయినది, ఒక పాఠశాల అయినది, ఒక కాలేజీ అయినది. ఆ బాధలలో, ఒంటరితనంలో దేవుని మీద ఆధారపడి, నాకు నీవే శరణం ప్రభువా, నేను ఎంతగా రక్షించాను ఆ దేశాన్ని, వాళ్ళే నన్ను చంపడానికి వచ్చారు, ఇది ఏమి ఇంకా నేను ఎవరికి చెప్పుకోను అని అక్కడ చూస్తున్నాం. 147 ఇవన్నీ 148 ఇవన్నీ కొన్ని చాలా కీర్తనలు, అనేకమైనటువంటి కీర్తనలు ఆ గుహలో నుంచి రాస్తూ ఉన్నాడు. తనను తాను తెలుసుకుని ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ తపస్సు కాలం మనందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలము. మారు మనసు కావాలి, చెడు వ్యసనాల నుంచి మారు మనసు కావాలి, మంచి క్రియలను చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఇవన్నీ కూడా ఉంటేనే నిజమైనటువంటి దివ్య రూపాంతరం మనం చెందగలుగుతూ ఉంటాం. కనుక ఆ దేవుని యొక్క వెలుగు, నీవే ఒక వెలుగు కావాలి వేరే ఒక వ్యక్తికి. సర్వసాధారణ మన వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి? ఎవరన్నా పైకి వస్తున్నారంటే ఏమంటా? మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తారా మీరు? మనకున్నటువంటిది అదే, దాన్ని మార్చాలి. అంటే క్రైస్తవులు, నిజమైనటువంటి క్రైస్తవులు కాదు మనం. ఒకళ్ళని అప్రిషియేట్ చేయలేము. ఒకళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడు అంటారు కదా. మాట్లాడడం, శత్రుత్వ భావాలు పెంచుకుంటూ ఉంటాం. ఎవరికి నష్టం? ఒక శత్రువు ఉంటే నీకు బీపీ పెరిగినట్టే. ఇంకా నువ్వు రోజు అత్తమానం ఆ బీపీ మెషిన్, బ్లడ్ ప్రెషర్ని చూసుకోవాలి. వాడు కనపడినప్పుడల్లా నీ బీపీ అలా లేస్తుంది అనుకుంటా. వెళ్ళి క్షమించు, అయిపోయింది. ఆ బీపీ ఏదో వాడికి ఇచ్చేయి, వాడు క్యారీ చేస్తాడు. వీడు ఎంత చేసినా సరే వచ్చి నన్ను సారీ అడిగాడు, లేకపోతే నాతో మాట్లాడాడు. ఇది కదా దేవుడు చేసింది, ఇది కదా శత్రువులను క్షమించింది. ఇవన్నీ కూడా మనం మారాలి. ప్రశాంతత కావాలి మనకు. ఉన్నటువంటి జీవితంలో ఆ ప్రశాంతత, మంచితనం ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు మనల్ని. లేకపోతే నీ బుద్ధిని బట్టి, నీ ఆలోచన బట్టి కూడా దేవుడు ఆలోచించడు. ఇవన్నీ కూడా మారు మనసు కావాలి. అందుకనే కపట
వేషధారుల వలె, కపట ప్రవక్తల వలె మీరు ప్రార్థన చేయొద్దు. ఈ వారంలో విన్నాం కదా, ప్రతిరోజు పట్టణాల్లో సోమవారం మంగళవారం వస్తుంది. ఇది మొదటి వారంలో అన్యుల వలె వ్యర్థ పదాలతో మీరు ప్రార్థన చేయొద్దు. అంతే. కపట ప్రవక్తల వలె మీరు ప్రార్థన చేయొద్దు. అన్యుల వలె వ్యర్థ పదాలతో ప్రార్థన చేయొద్దు. దేవాలయానికి వస్తాడు, మనం ఆ అమ్మాయి ఇలాగా నేను అలా కాదు, ఈ అబ్బాయి ఇలాగా నేను అలా కాదు, ఆ అమ్మాయి నాకు వాడి గురించి తెలుసు, అమ్మాయి గురించి తెలుసు, ఇంకా కదా. నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకోవాలి. అదే కదా తిరిగి వెళ్ళినటువంటి వాడు పరిసయ్యుడా సుంకర్యా, పాపిగా ఉన్నటువంటి సుంకర్యా, లేకపోతే తప్పు లేనటువంటి పరిసయ్యుడు వెళ్ళింది దేవుని అనుగ్రహాలతో. సుంకరే కదా పాపి. ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, నిన్ను చూడటానికి నీ ఆలయంలో ఒక అడుగు వేయటానికి కూడా యోగ్యుని కాదయ్యా. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. నేను రోజు ఉపవాసం ఉంటున్నాను 40 దినాలు, నేను ఒక్క పూటే తింటున్నాను. ఇవన్నీ దేవుడు నచ్చదు. నీ మనస్సు దేవునికి ఇవ్వకపోతే, మారు మనస్సు లేకపోతే ఇవ్వదు. అందుకని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా, నాకు దహన బలులు వద్దు, ఇంకా చాలు అన్నాడు ప్రవక్త ద్వారా. ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పు, దహన బలులు వద్దు, వారి హృదయాలు కావాలి, మీ హృదయాలు కావాలంటున్నాడు ఈరోజు దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు. అంటే మన అభివృద్ధి కోసం మనం చందా వేయాలి, మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? సఖ్యతపడి అర్పణ ఇవ్వటానికి వచ్చే ముందు నీకు విరోధము ఉంటే వెంటనే తీసుకుపో, నాకు అవసరం లేదు అంటున్నాడు క్రీస్తు. మనస్ఫూర్తితో ముందు సఖ్యపడి తర్వాత వచ్చివేయి కానుక అర్పించు, ప్రీతికరమైనటువంటిగా నేను స్వీకరిస్తానంటున్నాడు. అర్పించేటటువంటి నీ హృదయమే కావాలి. మనులెన్ని ఉన్నా మనలేవు నీవు, మాన్యాలెన్నున్నా కనరావు నీకు, పలికిన నీ హృదయమే ఆ ప్రభునికి ఘనమని, పలికిన నీ హృదయమే ఆ ప్రభునికి ఘనమని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక పలికినటువంటి నీ హృదయమే. మణులు మాణిక్యాలు కానీ ఒక అవసరం లేదు ఆయనకి, దాన ధర్మాలకు చేయాలి. కనుక ఆయన రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలి అంటే ఈ 40 దినాలు కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని రాకడ కోసం ఆయన సంసిద్ధత ఉండాలి, అప్రమత్తత ఉండకూడదు. తిరగల 2 రూపుచుండగా ఒకరు ఎత్తబడును, ఒకరు విడవబడును. పొలములు 2 పని చేయిచుండగా ఒకరు ఇక్కడెక్కడ. కోదమ సింహమై వస్తున్నాడు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, గగనమందున మేఘాల పైన యేసురాజుగా వస్తున్నాడు. జాగ్రత్త 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 స్వా. దొంగ రీతిగా వస్తాడంట, సూర్య చంద్రులే కనపడడంట. చూడండి, ఈ దేవుని వాక్యాలన్నీ కూడా మనలను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలి అంటే ఈ తపస్సు కాలం అనుకూలమైనటువంటి సమయం. దేవుడు ఈ వచనాలను, వాక్యాన్ని మన హృదయలో ఉండి ప్రార్థన చేసుకుందాము. అందరూ లేచి భక్తితో అపోస్తుల విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నామముదైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ ప్లాదికులకు ధారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను.
పాపముల మన్నింపును ఇస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం ఇస్తున్నాను, నిత్య జీవనం ఇస్తున్నాను. ఆమేన్. ప్రభునికి ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, మా విన్నపములను ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో ఈ కల్వరి కొండకు, ఈ కల్వరిగిరి సరస్సులో నిమగ్నం అవటానికి వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వీరి కోరికలను దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, మా తిరుసభను పరిపాలిస్తున్న లియో పోపు గారిని, మా పోలాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను, వారికి కావలసిన శక్తిని, బలాన్ని, పవిత్రాత్మ శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ బాలయ పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులను, వారి విన్నపములను దీవించండి ప్రభువా. మరి ముఖ్యంగా మాలో అనారోగ్యముతో బాధపడేటటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, స్వస్థతను దయచేయండి. కుటుంబాల శాంతితో ఉన్నటువంటి బిడ్డలని ఆశీర్వదించండి. ఆర్థిక వ్యవస్థలో కష్టంలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోమని, అలాగే మా శత్రువులను కూడా ప్రేమించి మా శత్రువులను కూడా క్షమించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులన్నింటినీ మా ప్రభుని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయార్పణ, ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా, ఓ దీవించి వరములియుమా. ప్రార్థన యేసయ్యా చేకొనుము హృదయార్పణ, ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా. ద్రాక్షరసములో నీ పీఠముపై ఉంచు అమృతముగా మార్చరావయ్యా, ఓ నీ మహిమను చూపించయ్యా, యేసయ్య నీ మహిమను చూపించయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి లబ్ధి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బల్యార్పణను మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులకు శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచుకొనేను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెనని సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాం. ఈ విధముని మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమనస్సుకు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా లియో జగద్గురులను, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు మరియ మాతతోను, ఆమె భర్త్యగపు నీత జుజుప గారితోను, అపోస్తులతోను, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపా సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా మీరు నా ఇంట ఇంట ప్రవేశించకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇన్యాస్వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడనేలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు దూరం కలనట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమరహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమై పోవునట్లు కరుణింపుడు. తద్వారా మేము నిత్య జీవమునందు ఇహమందే చవిచూచుచు దానిని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రత్యేక ఆశీర్వాదాల కోసం మీ తలలు వంచండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదింపుము. వారు నీ జనతైక కుమారుని సువిశేష హితులు విశ్వాసపాత్రులుగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయుచు తన దేహమందు కనికరపరిచిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలనని ఆశతోనూ సంతోషంతోనూ జీవించుచు తుదకు ఆ మహిమతో భాగస్థులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో